హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గుడిలో గంట లేని ఆలయానికి అయితే తీసుకువెళ్తున్నాను మిమ్మల్ని అందరినీ. అది కూడా మన హైదరాబాద్లోనే. ప్రతి గుడిలో ఉన్నట్టుగా ఈ గుడిలో గంట అనేది అయితే ఉండదు. హైదరాబాద్లో దర్శించుకోవాల్సిన ప్రముఖ దేవాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ టెంపుల్ హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ సచివాలయం మరియు రవీంద్ర భారతికి సమీపాన లక్డీకాపూల్ బస్టాండ్కి దగ్గరగా గల ఒక చిన్న కొండపై పూర్తిగా పాలరాతితో అయితే నిర్మించబడింది. అదే బిర్లా మందిర్. ఇక్కడ ప్రధాన దైవం వెంకటేశ్వర స్వామి. గర్భగుడిలో 11 అడుగుల వెంకటేశ్వర స్వామి తిరుమలలోని మూల విరాట్కి ప్రతిరూపం. హైదరాబాద్కి వచ్చిన టూరిస్ట్స్కి ఈ బిర్లా మందిర్ చూడకుండా వాళ్ళ హైదరాబాద్ టూర్ అయితే కంప్లీట్ అవ్వదు అసలు. ఈ బిర్లా మందిర్ నౌబత్ పహాడ్ అనే కొండపైన ఉంటుంది. కొండపైకి వెళ్ళడానికి 2 దారులు అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న దారిలో నడుచుకుంటూ వెళ్ళేవారు ఈ దారిలో అయితే వెళ్ళవచ్చు. ఈ దారిలో కార్స్, బైక్స్ అయితే వెళ్ళవు. మీరు ఆటోలో కానీ బస్సులో కానీ వస్తే ఇక్కడ దిగి నడుచుకుండా కొండపైకి అయితే వెళ్ళండి. మీకు చూపిస్తా ఈ దారి ఎలా ఉంటుంది అనేది. కార్స్, బైక్స్, ఆటోస్ వెళ్ళడానికి ఆ పక్కనే ఇంకో దారి అయితే ఉంటుంది. ఇదే ఆ రూటు. ఈ దారిలో వెళ్తుంటే మధ్యలో మనకు బిర్లా ప్లానిటోరియం, సైన్స్ మ్యూజియం అయితే ఉంటుంది. ఈ దారి కూడా కొంచెం ఇరుగ్గానే ఉంటుంది. వీకెండ్స్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది ఓన్ వెహికల్ తీసుకెళ్తే. రష్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. పార్కింగ్ అయితే చాలా ఇబ్బంది అయితే పడాల్సి ఉంటుంది. కొండపైన లిమిటెడ్గా పార్కింగ్ స్పేస్ అయితే ఉంది. ఎక్కువ వెహికల్స్ అయితే పట్టవు. ఇదంతా కూడా పార్కింగ్ స్పేసే. వీకెండ్స్ అలా వస్తే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చి నడుచుకుంటూ కొండపైకి అయితే వెళ్ళండి, ఈజీగా ఉంటుంది. పార్కింగ్ వద్ద నుండి టెంపుల్ మొత్తం మెట్లతో సహా పాలరాతితో కట్టడం వల్ల గుడి మొత్తం కూడా చాలా బాగా అట్రాక్టివ్గా కనపడుతుంది. ఈ టెంపుల్ని నిర్మించడానికి రాజస్థాన్ నుండి దిగుమతి చేసుకున్న తెల్లటి పాలరాయిని అయితే వినియోగించారంట. ఈ ఆలయం నిర్మాణం మొత్తం కూడా 1966లో మొదలయ్యి 1976 కల్లా అయితే పూర్తయింది. ఈ ఆలయ నిర్మాణాన్ని రామకృష్ణ మిషన్కి చెందిన స్వామి రంగనాథం గారు దగ్గర ఉండి పర్యవేక్షించారు. అలాగే ఈ ఆలయ వాతావరణం ధ్యానానికి అనుకూలంగా ఉండాలని వారు కోరుకున్నారు. అందుకనే ఈ ఆలయంలో ఎక్కడ కూడా మనకు గంట అయితే కనపడదు మిగతా ఆలయాల్లో కనిపించినట్టుగా. ఇక్కడ ప్రధాన దైవం వెంకటేశ్వర స్వామి వారితో పాటు పద్మావతి మరియు ఆండాల్ అమ్మవార్లకు కూడా ఉపాలయాలు అయితే ఉన్నాయి. టెంపుల్ ఆవరణలో బుద్ధుడి ఆలయం కూడా ఉంది. అలాగే బ్రహ్మ, శివుడు, వినాయకుడు, దుర్గామాత, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, హనుమంతుడు, సాయిబాబా వారి విగ్రహాలు కూడా అయితే ఉన్నాయి. ఈ టెంపుల్ ఒరియా మరియు సౌత్ ఇండియన్ స్టైల్ శిల్పశైలిని అయితే కలిగి ఉంటుంది. రాజగోపురం సౌత్ ఇండియన్ వాస్తు శిల్పశైలిని కలిగి ఉంటే ప్రధాన మందిరం మీద ఉన్న టవరు పూరిలోని జగన్నాథ్ టెంపుల్లో ఉన్నట్టుగా ఒరియా స్టైల్లో అయితే ఉంటుంది. ఈ గుడిలో మొబైల్స్, కెమెరాలు అయితే అలో చేయడం లేదు. బయట కౌంటర్లో డిపాజిట్ చేసి అయితే వెళ్ళాలి. టెంపుల్ పైభాగం నుండి చూస్తే దగ్గరగా ట్యాంక్ బండ్, అసెంబ్లీ, రవీంద్ర భారతి, లాల్ బహదూర్ స్టేడియము, లుంబిని పార్కు, తెలంగాణ సచివాలయము, అమరవీరుల స్మారక చిహ్నం లాంటివి అయితే అందంగా కనిపిస్తాయి. ఈ టెంపుల్ భక్తులకు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి అయితే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.